వెల్కమ్ టు ఐ9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టీవీతోనే తెల్లారుతోంది. ఒకప్పుడు ఊరికి ఒకటో రెండో, ఇప్పుడు ఇంటికో టీవీ. సీరియల్స్ లేనిదే మహిళలకు నిద్ర పట్టదు. టెలివిజన్ దినోత్సవం ఫోకస్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు. నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయమూర్తుల సంబరాలు. శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు. మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలు పెంచే దిశగా వారిలో సాంకేతికత కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ సమీపంలో కలెక్టర్ పి ప్రశాంత్ అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. తొలుత కలెక్టర్ పి ప్రశాంత్ మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు మత్స్యకారులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలను చేపట్టాలన్నది ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, తహసీల్దార్ పివి కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిఎఫ్సిఎస్ఎం సత్యబాబు, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ కె దుర్గారావు, రవితేజ, రఘువీర్, విద్యార్థులు, మత్స్యకార సంఘాలు ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అలానే ఇక్కడికి ఇచ్చేసిన మత్స్యకార సంఘాల ప్రతినిధులకి, అలానే మత్స్యకారులకు, ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఈరోజు మనం చేసుకున్న కార్యక్రమానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. ప్రతి సంవత్సరము నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే చేస్తూ ఫిషరీస్ ద్వారా ఎంతమంది అంటే మత్స్యకారుల కుటుంబాల్లో ఎన్ని ఉన్నాయి, వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమే కార్యక్రమాలు చేసుకోవచ్చు, అలానే మత్స్య సంపదని పెంచుకోవడానికి మన రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి, అలా పెంచాలి అంటే ఏమి చేయాలి, అలానే మనకి మత్స్య సంపదని పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి, ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ ఇండిజినస్గా ఏమున్నాయి, అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఏమున్నాయి. ఈ 3 కార్యక్రమాలు చేస్తూనే వాళ్ళలో స్కిల్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే మత్స్యకారులతో పాటుగా మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదని కూడా మనం బెటర్గా అప్గ్రేడ్ చేసి మార్కెట్ చేయాలి అని అంటే మనం అవలంబించాల్సిన పద్ధతులు ఏంటి అని దానికి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మరికొందరు విద్యార్థులను కూడా తయారు చేసే ఉద్దేశంతో చాలా ఆస్పెక్ట్స్ని మనం మిళితం చేసుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్లో ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా, ఎవరైతే దీని మీద లైవ్లీహుడ్లా ఉంటున్నారో అంటే ఎవరు లైవ్లీహుడ్ అయితే దీని మీద డిపెండ్ అయి ఉంటుందో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, అలానే మనము ఈ ఆక్వా ఫీల్డ్ని మరింత డెవలప్ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు దానికి సంబంధించిన స్టూడెంట్ కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కమ్యూనిటీస్, అలానే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే ఈరోజు ఒక స్టూడెంట్ గ్రూప్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీని గురించే, ఫిషరీస్ గురించే చదువుకుంటున్నారు. ఫిషరీస్ని ఫర్దర్గా ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా వాళ్ళు చదువుకునే దాంట్లో ఒక పార్ట్గా ఉంది. గతంలో చూసుకుంటే మనం ఓన్లీ న్యాచురల్గా దొరికిన దాన్ని మాత్రమే హార్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అలా కాకుండా ఇప్పుడు మనము ఆ గ్రోత్ని పెంచడానికి ఇప్పుడే మనం ఈరోజు 35 lakhs ఫింగర్లింగ్స్ వేసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ వేస్తాం. సో ఈ 35 lakhs ఫింగర్లింగ్స్ ఈరోజు మనం వేయాలి అంటే ఒక 4-5 నెలలుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కష్టపడతారు. వాళ్ళు ప్లానింగ్ చేసుకొని వాళ్ళు కష్టపడి అది ఇస్తే మనకు ఒక 6 months తర్వాత మీరు వేటాడడానికి అనువుగా, బట్ మన యూసేజ్ మాత్రం అంత లేదు. సో యూసేజ్ కూడా పెంచాలి.
సో యూసేజ్ పెంచాలనేటప్పుడు ఫిష్ తిను అంటే అందరు తింటారా? తినరు. సో దాన్ని ఎలా తినాలి? సో ఈ రోజు మీకు ఫిష్ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే నేను హార్వెస్ట్ చేసేసాను అందరూ వచ్చి కొనండి అంటే కొంటారా? కొనరు. సో మన ఫిష్ కూడా ఒక 24 hours ఉంటుంది. మీరు మరీ బెస్ట్ మెథడ్స్ ని యూజ్ చేస్తే ఇంకొక 24 hours పెట్టగలరు. ఆ తర్వాత అది వేస్ట్ అయిపోతుంది, పెరిషబుల్. సో మన మార్కెట్ ని మనం టైఅప్ చేయాలి అంటే ఫ్రెష్ గా వచ్చింది కూడా మనం సీల్ చేసుకోవడంతో పాటుగా స్టోరేజ్ మెకానిజమ్స్, ప్రాసెసింగ్ మెకానిజం అవి కూడా రావాలి. సో మీలో ఎంతమంది అయితే దీని మీద డిపెండ్ అవుతున్నారో మీ నెక్స్ట్ జనరేషన్ ని ఇండస్ట్రీ వైపు కొంచెం నడిపించాలి. మా తాతయ్య గారు మత్స్యకారులు, నేను మత్స్యకారునే, నా పిల్లలు కూడా మత్స్యకారుడే అనేది ఉండకూడదు. సో మీ పిల్లలు ఇందులో ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే మీరు చాలా వరకు సీల్ అయిపోయిందంతా కూడా డ్రై చేస్తూ ఉంటారు. సో డ్రై ఎలా చేస్తారు? నార్మల్ గా డ్రై చేస్తారు సాల్ట్ వేసి. అదే మనకి సోలార్ డ్రైయర్స్ వచ్చాయి, అప్పుడు అది స్మెల్ రాదు. సో చాలా ఫారిన్ కంట్రీస్ లో డ్రై ఫిష్ కి చాలా డిమాండ్ పెరుగుతుంది. బట్ అక్కడ చూసేది స్టాండర్డ్స్. సో ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అని అంటే ప్యాకేజ్ లో స్టాండర్డ్ ఉండాలి, లోపల ఉన్న మెటీరియల్ కూడా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో ఆ డ్రై ఫిష్ ని మీరు సోలార్ డ్రైస్, ఇప్పుడు మనకి ఎలాగో పిఎం మత్స్యకార యోజనలో ఆ ఫెసిలిటీ ఉంది. సో సోలార్ డ్రైయర్స్ గా తీసుకుంటే ఇమ్మీడియట్ గా వేస్ట్ అయింది కొంచెం ప్రాసెస్ చేసుకొని సోలార్ డ్రైయర్స్ లోకి వెళ్ళి ప్యాక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ కి యూజ్ అవుతుంది. అలానే మనకి చాలా దగ్గర డైరెక్ట్ గా ఫిష్ కాకుండా మీరు ఊర్లో మాత్రమే డైరెక్ట్ గా లైవ్ ఫిష్ తీసుకుంటారు. మీరు టౌన్ లోకి వెళ్తే వాళ్ళకి ఫిష్ చేయడం రాదు, దానిని ప్రిపేర్ చేయడం కూడా రాదు. ఇట్స్ ట్రూ, వండడం కూడా కొందరికి రాదు. అందరికి కామన్ గా వచ్చేది మాత్రం తినడం. సో ప్రాసెసింగ్, మీరు పక్కనే మనకి భీమవరం ఉండి క్లస్టర్ ఉంటుంది, అక్కడ చాలా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో మెచ్యూర్డ్ ఫిష్ ని ప్రాసెస్ చేస్తారు, రెడీ టు కుక్ అన్నమాట. సో ప్రాసెస్ చేసేసి ప్యాకింగ్ చేసి అది దాని యొక్క స్పాన్ కూడా ఒక 40 days వరకు దాన్ని తినడానికి అనువుగా ఉండేటట్టుగా చేస్తున్నారు. సో అది నెక్స్ట్ ఈస్ ప్రాసెసింగ్. దాని తర్వాత ఇందాక ఒక అమ్మాయి చెప్పింది కదా వండడం కూడా రాదు అని. సో ఆల్మోస్ట్ జస్ట్ ఫ్రై చేసుకొని అన్ని కూడా వాల్యూ అడిషన్స్ అన్ని చేసుకొని ఫ్రై చేసుకొని డైరెక్ట్ గా తినేటట్టుగా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనకి ఎంటర్ప్రీనర్స్ అలాగే చేపలు మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలిసి ఈరోజు మన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం సుస్థిరమైనటువంటి మత్స్య సాగు చేయాలి, మత్స్య పరిశ్రమ పెరగాలని. మనకి రోజు రోజుకి మత్స్య సంపద అనేది తగ్గుతుంది. సహజ వనరుల్లో ఆ సహజ వనరుల్లో మత్స్య సంపదని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే రోజు రోజుకి మనకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనకు వృత్తి నైపుణ్యాన్ని, మనం చేసేటటువంటి పని నైపుణ్యాన్ని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుండి ఎలాగ చేసుకోవడం ద్వారా మన జీవనోపాధి అలాగే కొనసాగుతూ మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందనే దాని మీద మనం వీటన్నిటిని గుర్తు చేసుకోవడానికి వీలుగా 27వ తారీఖు నవంబర్ని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఉభయ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా NE+ అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు దానవాయిపేటలోని యూనివర్సల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ అరిమిల్లి రాజేందర్ బాబు చెప్పారు. గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ NE+ ద్వారా మోకాలు మార్పిడి చికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో సులువుగా చేయవచ్చని, ఈ విధానంలో అతి తక్కువ కోతతో సర్జరీ చేయడం వల్ల పేషెంట్ త్వరగా కోలుకోగలుగుతారని తెలిపారు. ఏ విధమైన రక్తస్రావం ఉండదని, ఆపరేషన్ చేసిన 3వ రోజే పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తామని, పేషెంట్ కూడా సులువుగా నడవవచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ చికిత్సలు అందజేయాలన్న లక్ష్యంతో దానవాయిపేటలోని తమ హాస్పిటల్ కార్యాలయం ఈ నెల 24 ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మెగా శిబిరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొదటి 100 మందికి సర్జరీలపై రాయితీ సౌకర్యం ఇస్తామని, ఈ అవకాశం పొందగోరువారు తమ హెల్ప్ లైన్ నంబర్ 9032527999 మరియు 08832
5553 లేదా 44 నందు సంప్రదించవచ్చునని తెలిపారు. తమ ఆసుపత్రిలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆర్మిలి కృష్ణ ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ ప్రశాంతి కోనేరు, డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి పాల్గొన్నారు. బిఎండి క్యాంప్ ఒకటి ఉంటుంది. ఉచితంగా కన్సల్టేషన్ అండ్ పేషెంట్కి అవగాహన కల్పిస్తాం. ఓకే సార్, ఈ మోకాళ్ళ మార్పిడి దీనికి సంబంధించి స్టెంటిల్ టీఎంటీ ఇంజెక్షన్స్ అవి ఉన్నాయి కదా పెయిన్ కోసం, వాటిపై ఏంటి సార్ అది చాలా అపోహలు ఉన్నాయి. అంటే అది మనకి ఈ టాపిక్ కాదు, అది ప్రాపర్గా పెయిన్ స్పెషలిస్టులు అని వేరే వాళ్ళ ద్వారా ఇస్తూ ఉంటారు. ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఎక్కువ దాన్ని బిలీవ్ చెయ్యం మేము, ఎందుకంటే ఇది పెయిన్ స్పెషలిస్టుల ద్వారా ఏదో ఇంజక్షన్ల ద్వారా గమ్మెక్కిస్తున్నాం అంటూ ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అపోహలు ఉన్న మాట వాస్తవమే, బట్ ఇది ఈరోజు డిస్కషన్కి అనువైంది కాదు, అది సెపరేట్ టాపిక్. ఏ సందర్భంలో సర్జరీని మీరు ప్రిఫర్ చేస్తారు? ఎప్పుడైతే పేషెంట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందో, ఇంట్లో కూడా మసలు లేకపోతున్నారో, రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారో, అప్పుడు సర్జరీకి టైం అయిందని పేషెంట్ ఆలోచించవలసింది. అది వచ్చి ఏది మా ఇక్కడ ఫీ 500. ఓకే సండే. థ్యాంక్ యూ. అందరికీ సోదరులందరికీ శుభోదయం. ఇప్పుడు మాకు ఈ యూనివర్సల్ హాస్పిటల్స్ మేము 2015 నుంచి స్థాపించి మాకు మోకాళ్ళ మార్పిడిలో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకున్నాం. అలాగే 2018లో ఆర్థో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ, అక్కడ చూశారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకాళ్ళ మార్పిడికి. దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం, తర్వాత తక్కువ కోత, పేషెంట్కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రాంతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు. సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం రాజమహేంద్రవరం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దు, విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి టి మధులు మాట్లాడుతూ ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని, ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్, నివాస గృహాలకు మీటర్లు బిగించకూడదు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ధర్నాలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు వి కొండలరావు, సిపిఎం నాయకులు పి తులసి, కె రామకృష్ణ, ఎన్ రాజా, పి రామకృష్ణ, సావిత్రి, శ్రావంతి, తాతారావు, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, రాంబాబు, భాస్కర్, సిపిఐ నాయకులు కె రాంబాబు, శ్రీనివాస్, రమణమ్మ, ఎడ్ల లక్ష్మి, లావణ్య, అప్పలనాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు, నాగేశ్వరరావు, పేపర్ మిల్లు రామకృష్ణ, కార్యకర్తలు సిహెచ్ రామకృష్ణ, ఆర్ రామకృష్ణ, రాము, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే తెలుసు మనకు, గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని చీల్చి వెంటాడి అనేక పన్నుల రూపంలో, ఒక నిరహంతక రూపంలో ప్రజల మీద భారం మోపుతూ ప్రజల బాగోగులను పట్టించుకోవడంలో ఘోరంగా జగన్ ప్రభుత్వం విఫలమైంది. ఆ నేపథ్యంలో ప్రజలు మారుస్తామనే పేరుతో కనీసం ఇది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అని కానీ, దీనికి ముందుగా రీఛార్జ్ చేసుకోవాలని కానీ, ఆ మీటర్ యొక్క భారం 13,000 రూపాయలు మీరు భవిష్యత్తులో బిల్లులో చెల్లించాల్సి ఉంటుందని కానీ, ఏ రకమైన సమాచారం కానీ, నోటీస్ కానీ ఇవ్వకుండా
ఇదొక సాధారణ తంతులాగా మార్చేసి బిగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే 5 నెలలు పూర్తయింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్ఆర్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు విజయనగరం జిల్లాలో స్మార్ట్ మీటర్లని పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఆ స్మార్ట్ మీటర్లని బద్దలు కొట్టారు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాల్లో మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ ఇవాళ గత ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే తీసుకొచ్చిందో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డులో ఎందుకు జాగ్రత్తగా నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కానీ పట్టుబడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టారో, కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్గా చేసి ఎవరు పెడుతున్నారు, వాళ్ళ వెనక ఎవరున్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లా వీఆర్ టేకింగ్ యాక్షన్. 16 ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి 2 వీలర్స్ పడిపోవడము, లేదా 2 వీలర్స్ వెనక వస్తున్న 4 వీలర్ కానీ లారీని హిట్ చేయడము. సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం అంటే ఒక్కరు కూడా తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్స్ 1 రోజు నుంచి 7 రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే. దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి. సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము. ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైంలో చాలా తేడా ఉంటుంది. సో మనం ఒక బ్రేక్ వేయడానికి 0.1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము, ఒకవైపు జైలు జరిమానా లేదా 10,000 ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం. రొటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు 30-40 ఏళ్ల క్రితం మాట. టీవీ వచ్చిన కొత్తలో
ఊరికి ఒకటో రెండో ఉండేవి. శుక్రవారం రాత్రి చిత్రలహరి, శనివారం సాయంత్రం హిందీ సినిమా, ఆదివారం సాయంత్రం తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఇక ఆదివారం ఉదయం వచ్చిన రామాయణం, మహాభారతం కోసం పిల్లలు పెద్దలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. టీవీ ఉన్న ఇంటికి ఆ చుట్టుపక్కల వారంతా ఆ కార్యక్రమాలు వచ్చే సమయానికి చేరిపోయేవారు. వారం మొత్తానికి ఇదే వారి వినోదం. వీటిని చూసి వీటిపై స్కూళ్లలో పిల్లలు చర్చలు పెట్టేవారు. టెలివిజన్ దినోత్సవం ఇప్పుడు మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వినోదానికి కావలసిన భాషలో అందించే ఛానళ్లు అనేక ఉన్నాయి. రిమోట్లో ఛానళ్లు మారుస్తూ 24 గంటలు టీవీలకు అతుక్కుపోయి చూసేలా నిరంతర కాలక్షేపానికి లోటు లేని రోజులివే. కానీ 65 సంవత్సరాల క్రితం సినిమా తప్ప ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేని రోజుల్లో ప్రజలకు దృశ్య శ్రవణ భాగ్యాలను కలిగించింది టెలివిజన్. గ్రామాల్లో మోతబర్లు, భూస్వాములు, జమీందారుల ఇళ్లలోనే టీవీలు ఉండేవి. ప్రజలు చూసే విధంగా ఇంటి అరుగుపైనో గ్రామ చావిడిలోనో టీవీలు ఏర్పాటు చేసేవారు. గుండమ్మ కథ చిత్ర టైటిల్ సాంగ్ సంగీతంతో మొదలయ్యే చిత్రలహరి కార్యక్రమం హిందీ సినిమా పాటల చిత్రహార్, రామాయణం, మహాభారతం, మాల్గుడి కథలు చూసేందుకు పెద్దలు, పిల్లలు, మహిళలు ముందుగానే వంట వార్పు కార్యక్రమాలు పూర్తి చేసుకుని టీవీ ముందు చతికిల పడేవారు. ప్రతి శుక్రవారం చిత్రలహరి కార్యక్రమంలో ప్రసారం చేసే 6 పాటల కోసం సాయంత్రం 7 గంటలకే టీవీల ముందు పడిగాపులు కాసేవారు. చిత్రలహరి తర్వాత ఆ సినిమా పాటల మీద చర్చలు ప్రారంభించేవారు. 7 గంటలకు వచ్చే తెలుగు వార్తల కోసం పెద్దలు ఎదురు చూసేవారు. శనివారం, ఆదివారాలు వస్తే సినిమాల కోసం ముందుగానే చాపలు, గోనె సంచులతో టీవీ ఉన్న ప్రాంతానికి గుంపులుగా తరలి వెళ్లేవారు. ఈరోజు టెలివిజన్ డే సందర్భంగా సభ్యులందరికీ నమస్కారం. రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంది. పాత టెక్నాలజీ పై కొత్త టెక్నాలజీ వస్తుంది. ఈరోజు టీవీ లేని ఇంటర్నెట్ ఏది లేదు. ప్రతి ఒక్కరూ టీవీ ఉంటేనే సీరియల్ కానీ ఏవి కానీ ఆడవాళ్లకు ఇదొక ఇదైపోయింది. వాళ్ళ నుండి మేము కూడా బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కి ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నందుకు, అలాగే హెచ్ఆర్సీ లోకాయుక్త కోర్టులను కర్నూలులో ఉంటుంది అని తెలియజేసినందుకు, అలాగే నంద్యాలలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, అదనపు స్పెషల్ కోర్టులను నంద్యాలకు త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ సీఎం అని నంద్యాల అధ్యక్షులు రావినూతల దుర్గా ప్రసాద్, వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, సుభాన్, సుబ్బారాయుడు, ఓబుళరెడ్డి, గౌరీశంకర్, సీనియర్ జూనియర్ అడ్వకేట్లు అందరూ పాల్గొని ధన్యవాదాలు తెలియజేశారు. దూరంగా ఉంటున్నావు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు హైకోర్టు బెంచ్ని గ్రాంట్ చేయడము చాలా ఆనందదాయకము. వారు చెప్పిన మాట ప్రకారము దాన్ని నెరవేర్చినారు. గతంలోనే మన నంద్యాల న్యాయశాఖ మంత్రి గారైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని మేము మా బార్ అసోసియేషన్ పిలిపించి వారిని డిమాండ్ చేస్తూ హైకోర్టు బెంచ్ను త్వరితగతిన ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా నంద్యాలలో జిల్లా కోర్టును కూడా త్వరగా స్థాపించమని చెప్పి మేము మా యొక్క కోరికల్ని వారిని విన్నవిస్తే వారు తక్షణమే దాని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి 28వ తేదీ 10వ నెల 2024వ తేదీననే హైకోర్టు రిజిస్ట్రార్ గారికి వారు లెటర్ రాయడము చాలా సంతోషించదగ్గ విషయము. మేము ఇప్పుడే హైకోర్టు రిజిస్ట్రార్ గారికి కూడాను లెటర్స్ రాస్తున్నాము. ఎందుకంటే హైకోర్టు రిజిస్ట్రార్ గారికి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారికి, హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మిట్ గారికి, పోర్ట్ఫోలియో జడ్జి డాక్టర్ మన్మథరావు గారికి, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లెటర్స్ రాస్తూ త్వరితగతిన అక్కడి నుంచి స్టాటిస్టిక్స్ అన్ని కూడా తయారు చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే హైకోర్టు బెంచ్ త్వరగా వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. దీన్ని నిన్న వెళ్ళి వారికి పర్సనల్గా ఇద్దామనుకున్నాము. అయితే ఫరూక్ గారు నేను వస్తున్నాను కాబట్టి అవసరం లేదు రావద్దండి అని అంటే మేమంతా ఇక్కడే డ్రాప్ అయ్యి వారికి అందరికి కూడా రిజిస్టర్ పోస్ట్ లో పంపించడం జరిగింది. రేపు బైరెడ్డి శబరి గారు కూడా వస్తున్నారు కాబట్టి ఎంపీ గారికి కూడా మేము ఇస్తున్నాము. ఎందుకంటే స్టేట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా దీని యొక్క విషయం గురించి పార్లమెంట్ లో చర్చించి త్వరితగతిన హైకోర్టు బెంచ్ వచ్చేదానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జ్యుడిషియల్ బైఫర్కేషన్ చేసి నంద్యాల జిల్లా కోర్టును కూడా త్వరితగతిన వారు శాంక్షన్ చేయవలసిందిగా
వారికి మేము మరీ ఈ యొక్క అడ్వకేట్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాల నుంచి హైకోర్టు కావాలి కర్నూలుకి అని చెప్పేసి కర్నూలు జిల్లా న్యాయవాదులు ఎన్నోసార్లు బాయ్కాట్ చేసి నెలలు సంవత్సరాల తరబడి కూడా పోరాటం చేశాము. ఆ పోరాట ఫలితంగా ఈరోజు కర్నూలుకి హైకోర్టు బెంచ్ రాబోతుంది. నిన్ననే క్యాబినెట్లో కూడా ఆమోదం జరిగింది కాబట్టి త్వరలో మనము కర్నూలులో హైకోర్టు బెంచ్ని చూడబోతున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ప్రజానికానికి అందరికి కూడా ఉపయోగకరం. ఎందుకంటే మనము ఇంకా హైకోర్టు సంబంధించి ఏ విషయమైనా కూడా కర్నూలులోనే జరుపుకోవచ్చు. అమరావతికి వెళ్ళాలి అవసరమే లేదు ఇంకా. కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారికి మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు పడింది. అన్నదానం మందిరంలో భక్తులకు వడ్డించే అన్నం, పప్పు, పలు రకాల కూరగాయలతో చేసిన వంటలను భక్తులకు పూర్తి స్థాయిలో వడ్డించడం లేదని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది. అయితే శ్రీశైలం దేవస్థానానికి కార్తీక మాసం ప్రత్యేక అధికారిగా నియమితులైన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అన్నదానం మందిరాన్ని పలుసార్లు పరిశీలించారు. అన్నం, పప్పు భక్తులకు వడ్డించే విషయంలో సిబ్బంది సక్రమంగా పూర్తి స్థాయిలో ఏ లోటు రాకుండా వడ్డించలేదని దేవస్థానం ప్రత్యేక అధికారి దృష్టికి రావడంతో ఆలయ సూపరింటెండెంట్ను పలుమార్లు హెచ్చరించడం జరిగింది. అయినా సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహించాలని నూతనంగా శ్రీశైలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మరోసారి అన్నదానం మందిరం పరిశీలించారు. అయితే దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన విషయంలో దేవాదాయ కమిషనర్ ఆమోదించిన దిట్టం ప్రకారం భక్తులకు అన్నదానం జరగడం లేదని, నెయ్యి, అప్పడం అసలే పెట్టడం లేదని గమనించిన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వారాల్లో జరిగిన విషయంపై వివరణ ఇచ్చుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే అన్నదాన మందిరంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు పడడంతో కొందరు దేవస్థానం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీవీతోనే తెల్లారుతోంది. ఒకప్పుడు ఊరికి ఒకటో రెండో, ఇప్పుడు ఇంటికో టీవీ, సీరియల్స్ లేనిదే మహిళలకు నిద్ర పట్టదు. టెలివిజన్ దినోత్సవం ఫోకస్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయమూర్తుల సంబరాలు. శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.